వెళ్తున్నావు? కాస్త బ్రేక్ వేసి ఆగమని చెప్పాను కదా, అర్థమైందా? అర్థమే అయింది. టైం ఎంత అయింది? 12 బజే. 12 గంటలు అయింది. అయితే మీకు అర్థము అవుతుంది. ఫుల్లుగా అర్థం కాదులే కాని ఇంతకీ ఎక్కడికి చల్తా హై? మాకు తినటానికి వెళ్తున్నాం. మీకు తినడానికి ఇక్కడ రూల్స్ ఒప్పుకోవు. క్యా? తినటానికి రూల్స్ ఉన్నాయి? ఉంటాయి. రిచ్ పూర్ తేడా అన్నమాట. ఐ ఓనర్, యూ డ్రైవర్. ఓనర్ ఫస్ట్ खाता है, తర్వాత డ్రైవర్ మేతా है. ప్రస్తుతానికి తుమ్ చల్తా है. चल चल. పద్మ అక్కడే నిలబడ్డావేరా? వస్తున్నానమ్మా. ఐ ఓనర్, యూ డ్రైవర్. ఓనర్ ఫస్ట్ खाता है, తర్వాత డ్రైవర్ మేతా है. రే వీరయ్య, చేతులు కడుక్కోవడానికి నీళ్లు సిద్ధం చేయి. అలాగే అయ్యా. రాము, నాగు, అందరు వచ్చేసారా? అందరూ వచ్చేసాము. అమ్మ సత్య, ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, త్వరగా రావాలి. వస్తున్నా. అందరూ నిశ్శబ్దంగా ఉంటే నేను ఒక విషయం చెప్తాను. అసలు కార్తీక మాసంలోనే వనభోజనాలు ఎందుకు చేస్తారనే విషయం గురించి మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అబ్బా నాన్న, ఆకలేస్తుంది, కడుపు నుండి తిందామండి. సోదేంటి? ఒరే చంద్ర, ఏమండి, ఉపన్యాసాలు ఆపి ముందు భోంచేద్దాం. సూర్య, నాకొక చిన్న డౌట్. ఈ అరిటాకులోనే ఎందుకు భోజనం చేయాలి? తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా? లేదంటే తెలిసి తెలియక అడుగుతున్నావా? ఎందుకలా అడిగావు? అంటే తమరికి తెలియని విషయం అంటూ ఏమీ లేదు కదా. ప్రతి విషయం తమరికి కరతలా మలకమే కదా. ఏంటి? కలకల తలకల. పొరపాటున నాను మీకన్ని విషయాలు తెలుసు కదా అని దాని అర్థం. మరి అరిటాకులో భోజనం ఎందుకు చేస్తారో నాకు తెలీదు కదా. తెలీదా?
అయితే చెప్తాను విను. ఆ, అరిటాకుల్లో ఎందుకు తింటామంటే అర్థమైందా? ఏంటి పద్మ, సైలెంట్గా ఉన్నా? కొంచెం హుషారుగా ఉండొచ్చు కదా. అవును, నిశ్చితార్థం జరిగిన దగ్గర నుంచి నీ ఉంగరం తొడిగినవాడు ఏమయ్యాడు? అందుకేనా అత్తగాడు గురించి ఆలోచిస్తూ తమరు మౌనంగా ఉన్నారు? వనభోజనాలు జరుగుతున్నప్పుడు పెళ్లికాని అమ్మాయిలు వడ్డిస్తే త్వరగా పెళ్ళవుతుందంటగా. అంతేకాదు, వడ్డించేటప్పుడు మనసులో కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయంట. మనసులో అనుకునే కోరికలు నెరవేరుతాయా? అందుకేనా ఇది వడ్డిస్తుంది? చెప్తా. ఆగండి 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 ఆగండి. మీ అందరికీ నా చేతులతో నేనే వడ్డిస్తాను. సత్య, ఆ ప్లేట్ ఇవ్వు. నేను వడ్డిస్తున్నాను కదా. నువ్వు వేరే తీసుకో. అవునా, సరే. ఇప్పుడేంటి, నువ్వు వడ్డిస్తానంటావు అంతే కదా? వడ్డించు. ఇదిగో అమెరికా అమ్మాయి, వడ్డించడం అంటే నుంచోడం కాదు. రా త్వరగా రా, వడ్డించు అందరికి. భలే పిల్ల మొత్తానికి. బాగా వడ్డించమ్మా. ఏమండి మళ్ళీ ఏమొస్తారు కానీ ఇంకోటి ఇచ్చేయాలండి. అందరికి ఒకటేలా వడ్డించమ్మా. ఏ, నాకు ఇంకోటి పెట్టు. నేను ఒక ప్లాన్ వేస్తే ఇది నా ప్లాన్ కి రివర్స్ ప్లాన్ వేసింది. ఇలా దుబ్బ కుట్టింది ఏంటి? ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? అమ్మా శామ్, ఏదో మిస్ అయినట్టుంది తల్లి. అని వచ్చాయి, కానీ ఒకటి మాత్రం మిస్ అయింది. అమ్మా,
అన్నీ ఉన్నాయి కానీ పాయసం ఇంకా రాలేదు. ఆ, అంతే కదా, పాయసం రాలేదు శామ్. పాయసం నేను అక్కడే పెట్టాను కదా. అక్కడే పెడితే ఎందుకుండదమ్మా? శామ్ సరిగ్గా చూడు, అక్కడే ఉందట. నాకైతే కనిపించట్లేదు. లేదు చిన్నత్త. ఆ, లేకపోవడం ఏమిటి? పాయసం నేనే తీసుకొచ్చి అక్కడే పెట్టాను కదా. జయంతి చెప్తుంది కదా, తీసుకురా సత్య. లేకపోవడం ఏంటి? సరే ఆగు, ఇప్పుడే తీసుకొస్తాను. అమెరికా కొడల మజాక. జరుగు జరుగు. ఏంటి? సూర్య పక్కన ఎప్పుడు నేనే కదా కూర్చునేది. ఏం బావా? అంతే కదా మరి. ఏం బావా? ఇక్కడ ప్లేస్ లేదు కదా. నా ప్లేస్ లో నువ్వు వచ్చి కూర్చుని ప్లేస్ లేదంటావేంటి? ముందుగా జరుగు జరుగు. ఇదేంటి పానకంలో పుడకలాగా మధ్యలో వచ్చి కూర్చుంది? ఏ సత్య, పక్కకెళ్ళి కూర్చోవచ్చు కదా. ఏంటి నువ్వు వెళ్ళి కావాలంటే ఇంకెక్కడైనా కూర్చో. అబ్బో, సత్య, ఇక్కడ ఇంకో ఆకు వేయడానికి నో ప్లేస్. ఇంకో ఆకెందుకు? మా బావకు వేసిన ఆకు ఉంది కదా. ఒక్క ఆకుంటే మీరిద్దరు ఎలా తింటారు? సింపుల్. రెండు మనసులు ఒక మనసు అయినప్పుడు ఒకే ఆకులో ఇద్దరు తినలేరా? ఓ అబ్బో. మీరు అబ్బో అన్నా ఓ అబ్బో అన్నా నేను మా బావతోనే తింటాను. ఏం బావా? ఎస్. బావా బావా, నాకు పెట్టు. సూపర్ గా ఉంది బావా, నువ్వు తింటావా? సరే బావా, ఇప్పుడు నేను నీ కలిపి ముద్దలు పెడతాను. సరే. వాళ్ళిద్దరిలాగా మనం కూడా భోజనం ఒకే ఆకులు తిందామని శామ్. ఎంగిలి తినడం నాకిష్టం లేదు. అబ్బో, ఎంగిలి తినకూడదని చెప్తే అర్థం కావడం లేదా? ఇప్పుడు నిన్నేం అనలేదుగా, అలా అంటావేంటి? అయ్యో, నేను అప్పుడప్పుడు అలా అంటుంటాను, నువ్వేం రియాక్ట్ అవ్వద్దు. వీళ్ళందరూ వనభోజనాల హడావుళ్ళో ఉన్నారు కదా, ఇదే సరైన సమయం. వజ్రపాటి నగలు పెట్టి తీసుకెళ్లి నా సవరానికి ఇచ్చేస్తే వీళ్ళందరి చెవుల్లో పూలెట్టాలంటే మనం ఇప్పుడే విజయవాడ జంప్ అయిపోవాలి.
సరే ఇక్కడి నుంచి నువ్వు హరి. సూర్య లడ్డు చుమ్మా అదర్స్ టేస్ట్ చెయ్యి. అమ్మ పద్మ, అల్లుడు గారికి అన్నీ వచ్చినాయో లేదో చూడు. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని. ఎంత బావమరదళ్ళైతే మాత్రం ఇలా నలుగురిలో ఒకరికొకరు తినిపించుకోవడమా? ఊరుమూరి మీ మంగళం మీద పడ్డట్టు ఇదొచ్చి నా మీద పడుతుంది. వాళ్ళకి లేని బిడియం నిశ్చితార్థం జరిగి పెళ్లి కాబోతున్నా మీకెందుకు పద్మ? అల్లుడి గారికి లడ్డు తినిపించు. తినిపించు. నీకేం టెన్షన్ లేదు. ఇలా జరుగుతుందని నేను ముందే ప్లాన్ చేశాను. నా టెన్షన్ అంతా నా పక్కనుందే దాని గురించి. ఏ పద్మ, నీకే చెప్పేది, తినిపించమ్మా. అది నా సామి రంగా. ఒక్క నిమిషం అత్తగారు. ఏంటి పద్మ, ఏమైంది? ఏమోనమ్మా, నాకు తెలీదు. ఏమై ఉంటుంది? మనోజ్కి ఇచ్చిన డోస్ ఈ సత్య కూడా ఇచ్చుంటే సూర్యకి నాకు మధ్య ట్రాఫిక్ సిగ్నల్లో అడ్డొచ్చేది కాదు. పద్మ, తినిపించు. పద్మ చూసుకో, అల్లుడి గారికి తినిపించు.